అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పన్నీర్ కర్రీ అండి. రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ మనం ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది చపాతీ, రోటీ అండ్ నాన్స్లోకి చాలా బాగుంటుందండి. ఇది మనం ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా బాండలు పెట్టుకొని అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ కట్ చేసుకొని యాడ్ చేయండి. అలాగే ఒక 2 టమాటాలని, బాగా పండిన టమాటాలని యాడ్ చేయండి. ఒక 2 మీడియం సైజ్ టమాటాలని యాడ్ చేసేసేయండి. అలాగే 2 యాలకులు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్కను కూడా యాడ్ చేయండి. 6 నుంచి 7 జీడిపప్పును కూడా యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసేసాక ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని హైలో బాగా ఉడకనివ్వండి. సో ఇవంతా ఒక 5 నిమిషాలకంతా ఈ నీళ్ళంతా బాగా ఇనికిపోయి ఈ టమాటా ఆనియన్ అంతా బాగా ఉడికిపోతుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇలా టమాటా ఆనియన్ మొత్తం ఉడికిపోతుంది. సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా చల్లార పెట్టేసేయండి. మొత్తం చల్లార పెట్టేశాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఈ మిక్సీ జార్లోకి ఈ టమాటా ఆనియన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసాక ఒక 4 స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేయండి. ఈ పెరుగును యాడ్ చేయడం వల్ల కూర చాలా క్రీమీగా వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇట్లా 4 స్పూన్ల పెరుగును యాడ్ చేసి బాగా మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసేయండి. ఈలోగా బాండలు పెట్టి ఒక అర స్పూన్ వరకు నెయ్యి, అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి. అలాగే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసేసేయండి. ఈ కారం ధనియాల పొడి అంతా ఒకసారి మొత్తం కలిపేసేయండి. కొంచెం పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్ తీసుకొని అల్లం పేస్ట్ని ఇందులో యాడ్ చేయండి. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. కొంచెం సేపటికి అల్లం అంతా పచ్చివాసన పోతుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ ఆనియన్ టమాటా పేస్ట్ని అంతా ఇందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేస్తే ఈ ఉప్పు కారము ఇదంతా ఈ టమాటా పేస్ట్కి అంతా బాగా పట్టిపోతుందండి. సో ఇట్లాగ మొత్తం ఒకసారి కలిపెట్టేసేసి సిమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వండి. సో ఇది ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు చక్కెరని యాడ్ చేసుకుందామండి. చక్కెరని వేయడం వల్ల కూర కొంచెం టేస్టీగా ఉంటుంది, అంటే కొంచెం స్వీట్నెస్గా ఉంటుందండి. ఈ కూర కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. సో కొంచెం కసూరి మేతిని క్రష్ చేసుకొని అది కూడా యాడ్ చేసేసేయండి. కసూరి మేతి యాడ్ చేయడం వల్ల కూరకి మంచి స్మెల్ వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసేసాక మనము 250 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకొని ఇలాగ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని అవి ఇందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసేయండి. మరీ ఎక్కువ కదిపోద్దండి. మరీ ఎక్కువ కదిపితే పన్నీర్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో కొంచెం అకేషనల్ కలుపుతూ ఉండండి. ఇలాగా కొంచెం సేపటికంతా కర్రీ అంతా దగ్గర పడుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని అది కూడా యాడ్ చేసేసుకుందామండి. అది కూడా యాడ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసేయండి. అంతేనండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ కూడా చూడండి, కొంచెం కర్రీ అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మీ దగ్గర క్రీమ్ కానీ ఉంటే ఇట్లాగా క్రీమ్ కూడా అప్లై చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు. క్రీమ్ లేకుండా ప్రాబ్లం లేదండి, బట్ క్రీమ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్రీమ్ నేను ఇంట్లో చేసిందేనండి. మీ దగ్గర పాల మీద మీగడ ఉంటే అది ఒకసారి మిక్సీ పట్టేస్తే మీకు ఇట్లా క్రీమ్ లాగా వచ్చేస్తుందండి. మీరు అది ఇంట్లోనే ట్రై చేసి చూడండి. ఇలాగా క్రీమ్ మొత్తం యాడ్ చేసేసుకున్నాక ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అనండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.